ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో వివరాలు సేకరించిన రెవెన్యూ అధికారులు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సాధికార సర్వేను ప్రారంభించారు. 80 అంశాలపై ప్రశ్నలు అడిగి చంద్రబాబు నుంచి ఎన్యూమరేటర్లు వివరాలు అడిగి నమోదు చేసుకున్నారు. చంద్రబాబు నుంచి వివరాలు సేకరించిన అనంతరం ఎన్యూమరేటర్లు ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ నుంచి సైతం వివరాలు సేకరించి నమోదు చేశారు. ప్రభుత్వ ఫలాలు అందరికీ అందేందుకు సర్వే దోహదపడుతోందని సీఎం స్పష్టం చేశారు. అవినీతికి తావు లేకుండా పాలన సాగించేందుకు ఈ వివరాలు సహాయపడతాయన్నారు. అధునాతన సాంకేతికతతో చేస్తున్న ఈ సర్వే వల్ల ఉపాధి, కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతుందని అభిప్రాయపడ్డారు. వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇంటి దగ్గరికే వచ్చి టోటల్ గా అథెంటిసిటీతో బయోమెట్రిక్స్ లో ఫింగర్ ప్రింట్ గానీ ఐరిష్ ద్వారా వాళ్ళ యాక్సెస్ తీసుకొని మొత్తం వ్యక్తిగత డీటెయిల్స్ అన్ని కూడా కంప్యూటరైజ్ చేస్తున్నాం. దీనివల్ల ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా 100% ఫుల్ ప్రూఫ్ గా జరుగుతాయి. ఎక్కడ కూడా ఒక్క పైసా దుర్వినియోగం కాకుండా నేరుగా లబ్ధిదారులకు చేర్చే అవకాశం వస్తుంది. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క సిటిజన్ ని ఎంపవర్ చేయాలి. అదే మాదిరిగా వారిని అన్ని విధాలా ఏ విధంగా ఆదాయం పెంచే మార్గం ఆలోచించాలనో అది ఆలోచించడం కోసం ఈ సర్వే చేస్తున్నాం. అంటే ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం అన్ని కూడా సింక్రనైజ్ చేస్తున్నాం. నేరుగా వాళ్ళకే అందే పరిస్థితి వస్తుంది. ఎక్కడ మిస్అప్రోప్రియేషన్ మాట లేకుండా పర్ఫెక్ట్ గా జరుగుతుంది. ఈ సర్వే వల్ల సోషియో ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ స్టేటస్ తీసుకుంటున్నాం. వాళ్ళ స్థితిగతులు ఏంటి, ఆ ఫ్యామిలీ వెనుకబడిందా ఎట్లుంది, ఆర్థికంగా ఎట్లున్నారు, సామాజికంగా ఎట్లున్నారు, విద్యాపరంగా ఎట్లున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఆ డీటెయిల్స్ ద్వారా ఏ విధంగా వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకురావడానికి ఆలోచించాలో రాష్ట్రంలో ఒక ప్లానింగ్ జరుగుతుంది. మ్యాక్రో లెవెల్లో ప్లాన్ చేసి మైక్రో లెవెల్లో ఎగ్జిక్యూట్ చేస్తాం. రాష్ట్రంలో ఏ కులానికి ఏ ప్రాంతానికి ఎవ్వరికి అన్యాయం జరగకుండా వాళ్ళని ఆర్థికంగా గాని సామాజికంగా గాని అదే మరి విద్యాపరంగా గాని పైకి తేవడానికి అన్ని విధాల ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. దానికోసం ఈ డేటా మనకు వస్తుంది. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ కూడా ఓటర్స్ లో ఎట్లయితే ఎన్యూమరేట్ అవుతారో ఈ యొక్క సర్వేలు కూడా అదే మరి అందరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఇంకా అన్ని కూడా ఆన్లైన్ లో వచ్చేసే పేపర్ అనే మాట ఉండదు. ఎక్కడ పోయినా కూడా మీరు ఒక్క నిమిషం పలానా వ్యక్తి అంటే ఆటోమేటిక్ గా ట్యాగ్ అయ్యే పరిస్థితి వస్తుంది. అదే మరి డైనమిక్ సర్వేగా ఉంటుంది. కాబట్టి సెన్సస్ కంటే కూడా ఇంకా పగడ్బందీగా ఉంటుంది. ఇది దేశంలో ఫస్ట్ టైం ఈ సర్వే మనం చేయడం. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే గవర్నమెంట్ ఏదైనా సబ్సిడీ ఇవ్వాలంటే ఏదైనా డబ్బులు ఇవ్వాలంటే డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిపోతే సింగిల్ చెక్, ఇంకెవరు దయాదాశాలు అవసరం ఉండదు. అది కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అన్ని పనుల్లో కూడా చంద్రన్న బీమా పాలసీ కూడా దీంట్లో పెట్టేస్తున్నాం. మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ చేసేస్తున్నాం. జెన్యున్ గా ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి చేయూతనివ్వాలనేది ప్రభుత్వం యొక్క ఆశయం. దానికి ఇది చాలా దోహదం చేస్తుంది.